బుడ్డ పోరగాళ్ళకు చదువు రాకపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు చెడ్డో పడ్డో ఏమో ఎందుకంటే నడిచిన కథ ఇది ఆడంగా ఈడంగా దోస్తులను వాళ్ళనో వీళ్ళనో తెలిసిన వాళ్ళను ఎటనైనా చేసి జర మా పోరగాన్ని గట్టెక్కిచ్చే ఉపాయం చేయరి పరీక్షలలో పాస్ అయ్యేటట్టు చూడురి జర నక్క సిటీలో బుక్క సిటీలో అందిరి పోరగాడు ఇంతో అంతో రాస్తాడు పై చదువులు చదువుతాడు జర మమ్మల్ని ఉద్ధరిస్తాడు జర వాడు కొలువు చేయాలి వాని ఆశ మా ఆశ మొత్తం ఆని మీదనే ఉంది ఇక మరి వాని ఆశ కూడా మేము తెల్లారపాలి ఎట్ట చేయాలి ఏమి చేయాలని తల్లిదండ్రులు బాగా ఆలోచన చేస్తుంటారు ఎందుకంటే బుడ్డ పోరగానికి సిటీలు ఏడంగా అందియాలి ఎవరితో అందియాలని అగో గదే తారీఖున అసెంబ్లీలో కూడా హరీష్ రావు ఊరి ఒక సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కాదు బీజేపీ వాళ్ళకు కూడా సిటీలు అందిస్తుండట అమ్మర కొడక ఏంది ఈ సిటీల సంగతి ఈ సిటీలో ఏమి రాసి ఉంది ఈ సిటీలు ఎందుకు అందిస్తుండ్రు ఏంది ఏం కథ అని నీ దండం పెడితే అసెంబ్లీలో ఒకటే నవ్వులాటనులా ఎదుడు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క సారు ఏమనుకొస్తుండో హరీష్ రావు కథ ముంగటేసి ఆ సారు ఇక కానీ అయ్యా నీ కొలపురవు హరీష్ రావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు సభలో నేను దాడు చూస్తూ ఉన్నాను మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది మాట్లాడండి అది మాట్లాడండి అదే ఇది ఎక్కడ అన్యాయము చర్చ జరుగుతూ ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాం సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్యూటీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దానికి పొంతలే కుదరట్లేదు కదా ఇది బీఆర్ఎస్ హరీష్ రావు గారు బీజేపీ డాక్టర్ హరీష్ రావు గారి ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది సమస్య